అమెరికా ఏం చెప్పినా సరే వినేసి అమలు చేసేటటువంటి బానిసత్వం భారతదేశం దగ్గర లేదు. నరేంద్ర మోడీ దగ్గర లేదు. ఇవాళ అది 3 పాయింట్స్‌లో రుజువైంది. ఒకటి రష్యా అధ్యక్షుడిని ఎప్పుడైతే అమెరికా మన మీదన టారిఫ్‌లేసి మనల్నే బెదిరించాలని చూస్తే, ఆ బెదిరింపులు ఏమాత్రం లెక్క చేయక, చివరికి వాణిజ్య చర్చలన్న పక్కన పెట్టి మరి మన పని మనం చేసుకుంటాం. వాళ్ళకి పంపించే సరుకులు 10 దేశాలకు పంపించుకుంటాం. అదే సమయంలో వాళ్ళకి కావాల్సిన ఆళ్ళకి పంపిస్తున్నాం. అక్కడ వెనక్కి తగ్గలేదు మోడీ. ఎట్ ద సేమ్ టైమ్ ట్రంప్ కలుద్దామంటే అరడజన్ సార్లు అవకాశం ఇవ్వకుండా ఆగినటువంటిది అదే నరేంద్ర మోడీ. ట్రంప్‌కి చెక్ పెట్టేందుకు చైనా అధ్యక్షుడితో కూర్చుని మాట్లాడింది అదే నరేంద్ర మోడీ. అమెరికాకి నచ్చనటువంటి రష్యా అధ్యక్షుడిని పిలిచి మరి స్వాగతించి ఘనంగా కూర్చోబెట్టింది అదే నరేంద్ర మోడీ. అదే సందర్భంలో F-35 యుద్ధ విమానాల్ని ఈ బెదిరించి బ్లాక్‌మెయిల్ చేసి అమ్మిద్దాం, మన చేత కొనిపిద్దాం అంటే చీపొమ్మని సుఖోయ్ 57 యుద్ధ విమానాల కొనుగోలుకి ముందుకొస్తూ ఉండటం అదే నరేంద్ర మోడీ పని. భయపెడితే భయపడే అలవాటు లేదన్నది చూపెడుతున్నారు ఇక్కడ.